لله الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهد الله فلا مضل له ومن يضلل فلا هادي له واشهد ان لا اله الا الله وحده لا شريك له واشهد ان محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار وقال تعالى في موضع آخر فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسألون به والأرحام إن الله كان عليكم رقيبا يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم اعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما وقال تعالى في موضع آخر فاعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا ايها الذين امنوا توبوا الى الله توبه نصوحا عسى ربكم ان يكفر عنكم سيئاتكم ويدخلكم جنات تجري من تحتها الانهار وقال تعالى في موضع آخر بسم الله الرحمن الرحيم افلا يتوبون الى الله ويستغفرونه والله غفور رحيم. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఇహపరన స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తన దాసుల పాపాలను మన్నించేటువంటి వాడు, పశ్చాత్తాపాన్ని స్వీకరించేటువంటి వాడు, కరుణ కలిగినటువంటి వాడు. ఆయనే సమస్త మానవులను జిన్నాతులను సృష్టించాడు, ఈ భూమి మీదకు పంపించాడు ఆయన ఆరాధించడం కోసం. కానీ దురదృష్టవశాత్తు మానవుడు ఎప్పుడైతే రంగుల ఈ ప్రపంచంలోకి ప్రవేశించాడో, తనను పుట్టించినటువంటి ఆ నిజ సృష్టికర్తను విస్మరించాడు, తాను అనుసరించాల్సినటువంటి దైవ ధర్మాన్ని విడనాడాడు. తరతరాల నుండి వస్తున్నటువంటి ఆచారాలను, సాంప్రదాయాలను, మూఢనమ్మకాలను గుడ్డిగా పాటించుకుంటూ మా తాతలు చెప్పారండి, మా పెద్దలు చేశారండి, మా ఊళ్ళో ఎక్కువ మంది అలా చేస్తున్నారండి, మాకు ఎప్పటి నుంచో ఇలా అలవాటు ఉంది అనేటువంటి ఒక ఉదాసీన నిర్లక్ష్య భావనతో తనను పుట్టించినటువంటి మహోన్నతుడైనటువంటి దైవాన్ని విస్మరించాడు, కోరికలకు బానిసయ్యాడు, మనోవాంఛల దాసుడయ్యాడు, ఇష్టానుసారంగా జీవితాన్ని గడుపుతున్నాడు. ఏదో కులాచారం, మతాచారం, శుక్రవారం ఒకరోజు అలా మసీదుకు వచ్చి ఇలా వెళ్ళిపోయి తిరిగి మళ్ళా మసీదు శుక్రవారం దాకా రాకుండా, రంజాన్లో కనపడి మళ్ళీ రంజాన్ దాకా కనపడకుండా ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ ఆరాధనను స్వీకరిస్తాడా? నీ జుమ్మాను అంగీకరిస్తాడా? నీ ఉపవాసాలకు తగిన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడా? పవిత్రమైనటువంటి ఈ పవిత్రమైనటువంటి జుమాలో నిన్ను నీవు సంస్కరించుకోవడానికి ఎలాంటి సంకల్పంతో నువ్వు వచ్చావు? చెప్పేటువంటి ప్రతి మాట నాకే చెప్తున్నాడు, నా గురించే చెప్తున్నాడు, నాలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకోవడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు అని చెప్పేసి నువ్వు ఆలోచించినప్పుడు నీ జీవితం ధన్యమవుతుంది. ఎవరో గురించి చెప్తున్నాడు, నా గురించి కాదు, నేను కరెక్ట్గా ఉన్నాను, ఆ చెప్పే మాటలతో నాకేంటి సంబంధం అని చెప్పేసి అనుకుంటే మనిషికి ఎప్పటికి కూడా సాఫల్యం సిద్ధించు. సోదరుడారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమూల్యమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. ఎప్పుడు, ఎక్కడ, ఎవరు ఏ విధంగా చచ్చిపోతాడో లోకంలో ఎవరు కూడా చెప్పలేదు. కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్ وإنما توفون أجوركم يوم القيامة فمن زحزح عن النار وأدخل الجنة فقد فاز
ప్రాణమున్న ప్రతి జీవి మరణ రుచి చూడాల్సిందే. ఈ రోజు కాదు, రేపు కాదు, ఇంకొక రోజు. కులం, ధనం, మతం, అధికారం, హోదాలు ఏ ఒక్కరికి కూడా ఉపయోగపడదు. మరి నిజంగా నీ జీవితంలో ఈ రోజు ఆఖరి రోజు అయితే, రేపటి రోజున నీ జనాజా నమాజు చదవాల్సి వస్తే, ఈ స్థితిలో నువ్వున్నటువంటి ఈ స్థితిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిన్ను ఇష్టపడతాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతుల మీదుగా జీవజల అమృతమైన కౌసు తాగేటువంటి ఆ క్వాలిటీస్, ఆ సదాచరణ నీలో ఉందా? సమాధిలో దూతలు అడిగేటువంటి ప్రశ్నల దగ్గర సమాధానాలు ఇవ్వడానికి నీ దగ్గర ఆచరణలు ఉన్నాయా? క్షణమంగురమైన జీవితం కదండి. ఎవడి గుండె ఎప్పుడు అయిపోద్దో ఎప్పుడో చెప్పను. చూస్తున్న కళ్ళ ముందు ఎన్నో రకాల జబ్బులు, ఎన్నో రకాలైనటువంటి వేదనలు, అనేక రకాలైనటువంటి సమస్యలు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈరోజు నిన్ను మంచిగా ఉంచాడే. మరి నిజంగా నువ్వు ఆయన వైపు ఏం తిరుగుతున్నావు? దీని గురించి కొన్ని నిమిషాలను మనం పరిశీలన చేస్తాం. సోదరులారా, సర్వ సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఎందుకంటే తప్పు లేని మానవుడు భూమండలంలో ఎవరు లేరు. ఆదం అలైహిస్సలాం వారి సంతానంలో ప్రతి ఒక్కరూ పాపము చేసిన వారే అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. నీలో, నాలో, ప్రతి ఒక్కరిలో, భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడిలో తప్పులుంటాయి, పాపాలుంటాయి, దోషాలుంటాయి. కానీ దాన్ని సరిదిద్దుకున్న వాడు అందరికంటే ఉత్తముడు అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. ఎప్పుడైనా నేను పుట్టించినటువంటి ఆ సృష్టికర్త ముందు నీ తప్పులను, నీ దోషాలను, నీ లోపాలను, నీ పాపాలను తలుచుకుని ఏడ్చి ఆయన వైపు తిరిగినటువంటి సందర్భాలు. యా అయ్యుహల్లదీన ఆమనూ తూబూ ఇలల్లాహి తౌబతన్ నసూహా. ఓ విశ్వాసులారా, నిజంగా నీ గుండెల్లో అల్లాహ్ మీద ప్రేమ ఉంటే, కలిమా మీద నీకు నమ్మకం ఉంటే, తీర్పు దినం రోజున అల్లాహ్ ముందు నుంచోవాలన్న భయం ఉంటే, స్వర్గానికి వెళ్ళాలన్న కోరుకుంటే, తూబూ ఇలల్లాహి తౌబతన్ నసూహా, నికార్సైనటువంటి నిష్కల్మషమైనటువంటి తౌబా చెయ్యి అల్లాహ్ ముందు. జీవితంలో ఎన్నో పాపాలు, ఎన్నో దోషాలు. ఈరోజు మనలో ఉన్నటువంటి ఒక ఘమన్, తకబ్బుర్, అహం, మైబన్, ఆమె తౌహీద్ వాలే, ఆమె బిద్దత్ నహీ కర్తే, అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. చెయ్యమన్న ఒక్క పని చెయ్యనందుకు శైతాన్ గారిని శాశ్వతంగా నరకంలోనికి పంపించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. చెయ్యొద్దు అన్న ఒక్క పని చేసినందుకు ఆదం అలైహిస్సలాం వారిని యువర్ అన్ఫిట్ ఫర్ జన్నా, స్వర్గంలో నువ్వు పనికిరావయ్యా అని చెప్పేసి భూమి మీదకు పంపించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఒక్క పనే. షిర్క్, బిద్అతులు కాదు అక్కడ చెప్పలేదు అల్లాహ్ తాలా. మరి నీ జీవితంలో ఇప్పటిదాకా ఎన్ని చెయ్యొద్దన్న పనులు చేస్తున్నావు, ఎన్ని హరాం పనులు చేస్తున్నావు, ఎన్ని చెయ్యమన్న పనులు చేయకుండా దూరంగా ఉంటున్నావు. ఫోన్ వచ్చింది, కనీసం మనస్ఫూర్తిగా జిక్ర్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. ఫోన్ వచ్చింది, దువా చేసేటువంటి సమయం కూడా మనకు లేదు. ఫోన్ వచ్చింది, ఖురాన్ చదివేటువంటి సమయం కూడా మన దగ్గర లేదు. ఫోన్ వచ్చింది, కొంచెం ముందు వచ్చి నమాజు చదువుకున్నాం, 2 రకాతులు 2 చేతులు అల్లాహ్ ముందు వేడుకున్నాం, లేకుండా పోయింది. ఎవరికైనా ఒక సూరా నేర్పిద్దాం, లేకుండా పోయింది. ఎవరికైనా నమాజ్ సరిగ్గా నేర్పిద్దాం, లేకుండా పోయింది. టోటల్ దునియా డబ్బు ప్రపంచం కోసం. టైం ఉంటే ఫోన్ చూసుకోవడం, నవ్వుకోవడం, ఫోన్లోనే ఏడ్చుకోవడం, ఫోనే జీవితం, ఫోనే ప్రాణం, ఫోన్తోనే మొత్తం స్టాఫ్. సమాజం ఎంత దారుణంగా తయారైందో తెలుసా? మొన్న ఇక్కడే కదా, తెలంగాణలోనే ఒక ప్రిన్సిపల్ 2 పిల్లలు అతి కిరాతకంగా చంపేశారు. 10వ తరగతి పిల్లలు. సమాజం ఎటుపోతుంది. ఈరోజు నీ బిడ్డ ఎందుకు నమాజ్కు రావట్లేదు? ఈరోజు నీ బిడ్డ ఏ సినిమాల్లోనో, ఏ థియేటర్లోనో, లేకపోతే ఏ పార్కుల్లోనో, ఏ గొడవల్లోనో ఎందుకుంటున్నాడు? ఈరోజు చిన్న పిల్లలు కూడా దుర్వ్యసనాలకు ఎందుకు బానిసలవుతున్నారు? ఒక కుటుంబ కథానాయకుడుగా నువ్వు కరెక్ట్ లేవు. నీ మాట కరెక్ట్ కాదు, నీ వ్యవహారం కరెక్ట్ కాదు. నిన్ను చూసి ఏ ఒక్కరు కూడా, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అదే చెప్పారు కదా, ఎవరిని చూస్తే అలా గుర్తుకొస్తాడు. కనీసం నిన్ను చూస్తే ధర్మాన్ని పాటించాలి అన్న తలంపు కలుగుతుందా? ఏదో నామకేం వస్తే వస్తున్నావు, మరి మేము గుడ్డలు మేము చేతులు కడుతున్నాం, మేము ఆమె పెద్దగా చూస్తున్నాం, ఈ 2 స్వర్గం ఇస్తానని చెప్పాడా?
నేను టోపీ పెట్టుకున్నాను, నేను అత్తరు పూసుకున్నాను, వీటికి అల్లా స్వర్గం ఇస్తానని చెప్పాడా? ఇన్ని సంవత్సరాల జీవితంలో నీలో వచ్చిన మార్పు ఏంటి? నేను అల్లా నమ్మిన తర్వాత ఇంతకు ముందు నా జీవితం అలా ఉండేది, ఇప్పుడు నా జీవితం ఇలా ఉంది అంటానికి నీ జీవితంలో ఏ చెడును విడిచిపెట్టాను? తౌబతు నసూహా, నికార్సైన తౌబా చెయ్యి, నిష్కల్మషమైనటువంటి తౌబా చెయ్యి. ఈ తౌబతు నసూహా గురించి విద్వాంసులు ఏమంటున్నారంటే 3 కండిషన్, 3 షరతులు ఉన్నాయి. ఏ పాపానికి నువ్వు లోబడ్డావో, ఏ పాపం నిన్ను వెంటాడుతుందో, మొదటగా నువ్వు ఆ చేస్తున్న పాపాన్ని విడిచిపెట్టాలి. రెండోది, ఆ పాపం గురించి సిగ్గుతో కుమిలిపోతూ, అల్లా నాతో తప్పు జరిగింది, అల్లా ఆ పాపం నన్ను బలహీనుని చేసింది, అల్లా జీవితంలో నేను దాని జోలి పోవడల్లా అని చెప్పేసి కుమిలిపోతూ అల్లా ముందు వేడుకోవాలి. 3వ కండిషన్ ఏంటంటే తిరిగి మరలా ఆ పాపాన్ని ఎన్నటికీ చేయను అని అల్లా ముందు నువ్వు సంకల్పం చేసుకోవాలి. 4వ కండిషన్ కూడా ఏం చెప్పారంటే, ఒకవేళ నువ్వు చేసినటువంటి పాపం, తప్పిదం, లోపం, దోషం, ఉక్కులు ఇబాదకు సంబంధించింది అయితే, నీ తోటి మనుషులకు, నీ సాటి సోదరులకు సంబంధించింది అయితే, నన్ను తప్పు జరిగింది, నన్ను క్షమించు, వాళ్ళ డబ్బులు ఎక్కొట్టావు, అప్పులు ఎక్కొట్టేశావు, నలుగురిలో వాళ్ళని బేఇజ్జతీ చేసావు, అందరిలో అవమానించావు, క్షమించు అని ఆ మనిషిని నువ్వు అడగనంత మటుకు, వారి హక్కులు తిరిగి వారికి చెల్లించినంత మటుకు నీ తౌబా స్వీకరించబడదు. ఎందుకంటే హుకూకుల్ ఇబాదులో మనిషి క్షమించిందాక నేను కూడా క్షమించను అన్నాడు మాసు. మరి ఎంతమంది నువ్వు ఇబ్బంది పెట్టావు, ఎన్ని బంధాలు నించాను, ఎన్ని రకాలైనటువంటి మనుషులు, ఎన్ని విధాలుగా నువ్వు అనరాని మాటలు అన్నావు, వీపినకాల మాటలు చెప్పావు. ఎప్పుడన్నా ఈ సోదరునైనా వెలిగి భయ్ ముझे మాఫ్ కరో భయ్ మేరే సే గల్తీ హుआ అని చెప్పి ఎప్పుడన్నా అడిగావు? ప్రవక్తలు అడిగారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లోకంలో పాపం అన్నది లేదు. ఆ నీతి మంత్రుడు ప్రతిరోజు 70 సార్లకు పైగా అస్తగ్ఫిరుల్లాహ్ వ అతూబు ఇలైహి, అల్లా నన్ను క్షమించల్లా, పశ్చాత్తాపంతో నీ వైపు తిరుగుతున్నాను అల్లా. 70 సార్లకు పైగా ఆయన క్షమాపణ వేడుకున్నాడు, ఆయన పశ్చాత్తాపం చెందారు. అంటే నీ జీవితంలో ఎప్పుడైనా ఆయన వైపు తిరిగిన సందర్భాలు, హజరత్ యూనుస్ అలైహిస్సలాం ఏ తప్పు చేశారు, ఏ షిర్క్ చేశారు, ఏ పాపం చేశారు, ఆదేశం వారి దగ్గరకు శిక్ష అజాబ్ వస్తుంది అని చెప్పారు. ఆయన ఏం చేశాడంటే, ఎన్నిసార్లు చెప్పినా వింటలేదు. ఎన్ని బయాన్లు వచ్చినా, ఎన్ని జుమాల్లో వచ్చినా, ఎన్ని రంజాన్లు వచ్చినా, ఎన్ని బక్రీదులు వచ్చినా మనలో కూడా మార్పు రావడం లేదు కదా. అలా ఆయన చెప్పి 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 వేసారి విసుగు చెంది, ఇదిగో అల్లా యొక్క శిక్ష వస్తుంది, మీ కర్మ మీరు అనుభవించండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోమ్మని అల్లా చెప్పలా, ఇదే ఆయన చేసింది. ఎక్కాడు, పడవలో కూర్చున్నాడు, పడవ భారం పెరిగిపోయింది. మొత్తం మనం ఎన్నోసార్లు ఈ సంఘటన విన్నాము. చేపను మింగేసింది. చేప కడుపులో ఈయనున్నాడు, ఆ చేప ఏమో సముద్ర గర్భంలో ఉంది, ఎక్కడుందో కూడా తెలియదు. మాట విని నాథుడు లోకంలో ఎవ్వడూ లేడు. ఒకే మాట్లాడు, లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కున్తు మినజ్ జాలిమీన్. అల్లా నీవు తప్ప మరో నిజ ఆరాధ్య దైవం ఎవరు లేరల్లా. అల్లా నీవు పరమ పరిశుద్ధుడు, అల్లా నేనే తప్పు చేశానల్లా. ఒక ప్రవక్త ఉండి తన తప్పుని గ్రహించి వెంటనే ఆయన వైపు తిరుగుతున్నారే, మరి నీ జీవితం ఎప్పుడన్నా నేను తప్పు చేశాను? ఆరాధనలో మూల స్తంభాలలో ప్రధానమైనది నమాజ్. ప్రతి నమాజు తర్వాత నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు నేర్పించిన దువా ఏంటి? అల్లాహు అక్బర్ తర్వాత అస్తగ్ఫిరుల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్, అయ్యల్లా ముझे మాఫ్ కరో, అల్లా నన్ను మన్నించు, అల్లా నన్ను క్షమించు. మనస్ఫూర్తిగా కనీసం ఆ 3 ముక్కలు అంటున్నావా? సలాం తిరిగితే లేటు, పారిపోవటం సెంట్రల్ జైలు వచ్చి ఖైదీలు పారిపోయినట్టు. ఎప్పుడండి మనం క్షమించమని అడిగేది? ఎప్పుడు నువ్వు పశ్చాత్తాపడేది, తౌబా చేసుకునేది? సోదరుడా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, ఇల్లా మన్ తాబ వ ఆమన వ అమిల అమలన్ సాలిహా ఫౌలైక యుబద్దిలుల్లాహు సయ్యాతిహిమ్ హసనాత్.
ఎవడైతే తప్పు చేసిన తర్వాత, పాపం చేసిన తర్వాత చేశావో, అజ్ఞానంలో చేశావు, ఆవేశంలో చేశావు, తెలియక చేశావు, కావాలనే చేశావు, పొరపాటు జరిగింది, ఇల్లల్లదీన తాబో. కానీ ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడ్డావో, తౌబా చేసుకున్నావో, అల్లాహ్ వైపునకు తిరిగావో, తర్వాత అల్లాహ్ దృఢమైనటువంటి విశ్వాసము కలిగి సదాచరణ చేశావో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ పాపాలను మన్నిస్తాను అంటున్నాడు. ఆ పాపాలను పుణ్యాలుగా మారుస్తాను అంటున్నాడు. కానీ ఎప్పుడైనా కన్నీటిని ఖర్చు అడిగావా? ఏకాంతంలో లోకం మొత్తం నిద్రపోయేటప్పుడు బజర్లో అందరూ గుర్ర పెట్టి ఇళ్లలో నిద్రపోతున్నారు. ఆ సమయంలో నువ్వు లేచి ఫజర్ నమాజ్ కంటే ముందే లేచి ప్రతిరోజు కనబడేటువంటి మొదటి ఆకాశం మీద అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రాత్రి గడియల్లో, చివరి గడియల్లో వస్తాను అంటున్నాడు. ఆ సమయంలో ఎప్పుడైనా నీ పాపాల గురించి అల్లాహ్ ముందు క్షమించమని ఏడ్చావా? తౌబా చేశావా? వస్తాను నలుగురితో పాటు, మేము జుమ్మాకి వెళ్ళాం, జుమ్మా చేసుకున్నాం, జుమ్మాకి వెళ్ళాం. జుమ్మా అవుతుందా? 5 పూట్ల నమాజు లేకుండా జుమ్మా అవుతుందా? ఫకుల్ తస్తగ్ఫిరు రబ్బకుమ్ ఇన్నహు కాన గఫారా యుర్సిలి సమాఅ అలైకుమ్ మిద్రారా. మీరు మీ ప్రభువు అల్లాహ్ను క్షమించమని వేడుకోండి, మీ రబ్బు ముందు సాగిలపడండి. క్షమించమని ఆయన వేడుకోండి, పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరగండి. అఫలా యతూబూన ఇలల్లాహ్. ఏమిటి మీరు ఇంకా ఆయన వైపునకు తిరగరా? పశ్చాత్తాపంతో నీ హృదయాన్ని మార్చుకొని ఆయన ముందు వేడుకోవా? అల్లాహ్ నన్ను మన్నించమని ఆయన అడగవా? సుదృఢ తౌబా ఎలాంటి ఉన్నతమైందో చెప్తాను. దాని యొక్క పర్యావసానాలు అసలు మూసా అలైహిస్సలాం వారి కాలంలో ముసల్సల్ 4 సంవత్సరాలు వర్షాలే లేవు. 4 సంవత్సరాల పాటు కరువులు. ఈ రోజు కూడా మనం చూస్తున్నాం వర్షాకాలంలో భయంకరమైనటువంటి ఎండలు. కారణం ఏంటి? చిన్న చిన్న పిల్లలు కూడా ఈ రోజు పెద్ద పెద్ద పాపాలకు ఒడిగట్టిస్తున్నారు. హరాంని అందరూ హలాలుగా భావిస్తున్నారు. పాపప్రీతి లేదు, కనీసం తల్లిదండ్రులంటే గౌరవం కూడా లేదు. ఒకప్పుడు గురువు గారి మాస్టర్ వస్తున్నాడంటే భయంతో పక్క బజార్ను వెళదాం అనేటువంటిది ఈరోజు మాస్టర్ గురువులంటే భయం లేదు, పెద్దలంటే గౌరవం లేదు, తల్లిదండ్రులంటే విధేయత లేదు. వడ్డీ సర్వసాధారణం, వ్యభిచారం అత్యంత దారుణం. మూసా అలైహిస్సలాం వారి కాలంలో 4 సంవత్సరాల పాటు వర్షం లేదు. అసలు ఇటు పశువులు కూడా అల్లాడిపోతున్నాయి. పిల్లలు అందరూ కూడా కరువు కాటకాల్లో తినడానికి తిండి లేక ఎంతగానో ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో అందరు కలిసి మూసా అలైహిస్సలాం గారిని అడిగారు, మూసా నీ సృష్టికర్త అల్లాహ్ను అడుగు, వర్షం కురిపించమని దుఆ చేయని చెప్పేసి అంటే మూసా అలైహిస్సలాం వారు సుమారు 1000 మందిని సమీకరించి ఒక మైదానంలో సమీకరిస్తారు. అల్లాహ్తో దుఆ చేస్తారు, అల్లాహ్ నా వర్షాన్ని కురిపించమని చెప్పేసి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుంచి సమాధానం వస్తుంది, మూసా ఆ సమావేశంలో ఒక పాపిష్టి వాడున్నాడు, ఒక అవిధేయుడున్నాడు, ఒక ఫాసిక్ ఉన్నాడు. 40 సంవత్సరాల తన జీవితంలో ఒక్క రోజు కూడా తన నోట నుండి నా మాటనే స్మరించలేదు, నా పేరునే ఉచ్చరించలేదు. అలాంటి పాపాత్ముడు ఉన్నటువంటి ఆ సమావేశంలో ఎలా దోషించబడుతుంది? ఎప్పటిదాకా అతడు ఆ సమావేశం నుంచి పోడో అప్పటిదాకా వర్షం కురవదు. ఒక్కడి వల్ల. సోదరుల గ్రహించండి, ఈ రోజు నీ ఇంట్లో నువ్వు ఒక్కడి తప్పు చేస్తే నీ కుటుంబం, నీ కాండం మొత్తాన్ని కూడా ఆ సమాజం మొత్తం వేలెత్తి చూపిస్తుంది ఒక్కడే. కానీ ఈరోజు అలాంటి ఒక్కళ్ళు 1000 మంది, లక్షల మంది, కోట్ల మంది తయారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణ ఉంటుంది. మూసా అలైహిస్సలాం వారు ఏలాన్ చేశారు, సంవత్సరంన్నర మీలో ఒక వ్యక్తి ఉన్నాడు, 40 సంవత్సరాల బట్టి కనీసం అల్లాహ్ను స్మరించలేదు, ఆయన పేరును కూడా ఉచ్చరించలేదు. ఆ వ్యక్తి సమావేశం నుంచి, ఆ సమావేశంలో అందరూ నుంచి బయటకు రావాలి. ఎవరు రాలి? మూసా అలైహిస్సలాం వారికి సాధారణంగా కోపమే. మరోసారి చెబుతున్నాను, ఎవరో ఆ వ్యక్తి 40 సంవత్సరాల పాటు ఆ వ్యక్తి బయటకు రావాలి. రాలా. 3వ సారి కూడా చూశాడు, బయటకు రాలా.
నాలుగోసారి కూడా ఆగ్రహంతో ఊగిపోతుంది. ఒక్కడి వల్ల ఈ విధంగా కురవాల్సినటువంటి వర్షం కూడా కురవడం లేదు, బయటకు రాలేదు. ఆ తరుణంలో ఆ వ్యక్తి హృదయంలో ఒక పశ్చాత్తాపం, ఒక పరివర్తన, ఒక మార్పు, వేదన. అల్లా ఆ క్షణంలోని హృదయంలో అత్యంత రోదనతో పశ్చాత్తాపడుతూ తోబా చేసుకుని, అల్లా ఈ పాపిష్టి వాడిని 40 సంవత్సరాలు క్షమించావే, ఈ పాపిష్టి వాడిని 40 సంవత్సరాల పాటు ప్రపంచానికి పరిచయం కాకుండా నువ్వు క్షమించి విడిచిపెట్టావే. అల్లా ఈ క్షణం నుంచి నా జీవితంలో ఉన్న అన్ని తప్పులను, పాపాలను విడిచిపెడుతున్నాను. అల్లా ఇక నా గుండె ఆగినంత కాలం నా జీవితం మొత్తం కూడా నీకు విధేయత చూపుతాను. అల్లా ఈ రోజు ఇంత సమావేశంలో ఇంతమంది మనుషుల ముందు నన్ను అగౌరవం చేస్తావు. అల్లా నేను పశ్చాత్తాపడతాను. అల్లా నీ వైపు తిరుగుతాను. అల్లా నన్ను మరణించని చెప్పేసి ఏడ్చి ఏడ్చి అంతర్మదనం చెంది అల్లాతో తన గోడు చెప్పుకున్నాడు. కుంభవృష్టి కురిసింది. సమావేశం నుంచి ఎవరు బయటకు రాలేదు, కుంభవృష్టి కురిసింది. అందరూ కూడా సంతోషించారు. మూసా అలైహిస్సలాం వారు అడుగుతున్నారు, అల్లా నువ్వు చెప్పినట్టు ఆ పాపాత్ముడు ఎవరో, అవిధేయుడు ఎవరో ఒక్కడు కూడా బయటకు రాలేదు, వర్షం కురిసింది, ఎవరో చూపించల్లా అన్నాడు. మూసా ఆ వ్యక్తిని నేను చూపించను, మూసా నేను ఆ వ్యక్తిని చూపించను, ఎందుకంటే అతడు నాతో పశ్చాత్తాపం చెందాడు, చూపించను కాదల్లా. 40 సంవత్సరాల పాటు అంత పాపానికి ఒడిగట్టాడంటే కనీసం అతని పేరైనా చెప్పల్లా. మూసా ఇది నాకు నా దాసుడికి సంబంధించింది, అతడు నాతో పశ్చాత్తాపం చెందాడు, అతని పశ్చాత్తాపాన్ని నేను స్వీకరించాను, అతడి పేరును కూడా నీకు చెప్పను అన్నాడు. అల్లాహు అక్బర్ కబీరా. అలా ఎప్పుడన్నా పశ్చాత్తాపడితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ గౌరవాన్ని పెంచుతాడు. పశ్చాత్తాపడితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన అనుగ్రహాలను నీ మీద కురిపిస్తాడు. ఫకుల్ తస్తగ్ఫిరు రబ్బకమ్ ఇన్నహు కాన గఫారా. క్షమించమని ఆయన వేడుకో, పశ్చాత్తాపంతో ఆయన వైపుకు తిరగండి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ నబవీలో ఉన్నారు. జిబ్రీల్ అలైహిస్సలాం వారు వచ్చారు. ఓ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ రోజు ఈ క్షణంలో మీరు ఏ దువాలు అడిగినా స్వీకరించబడతాయి, మీరు ఏ దువాలు అడుగుతారో అడగండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ దువాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలాన్ చేశారు, సహచరులారా మీకు ఏ దువాలు కావాలో చెప్పండి, ఆ దువాలు స్వీకరించడానికి అల్లాహ్ సిద్ధంగా ఉన్నాడు. సహాబా రదియల్లాహు తఆలా అన్హుం అందరూ కూడా మషూరా చేస్తున్నారు, మనం ఏ దువా అడుగుదాం, ఏం కావాలని అడుగుదాము అంటున్నారు. సహాబాలలో కొంతమంది, ఇప్పుడు మదీనాలో మనం వచ్చాము, మన ఆర్థిక పరిస్థితులు బాగా లేవు, ఇప్పుడు మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహం, ఆయన మనల్ని ధనవంతులుగా చేయమని అడుగుదాము. ఇబ్న్ అబ్బాస్ రలియల్లాహు తఆలా కూర్చుని ఉన్నారు. సహచరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ దువాలు స్వీకరిస్తాను అంటుంటే ధనం గురించి అడుగుతారు. وتعز من تشاء وتذل من تشاء بيدك الخير. గౌరవాన్ని ఇచ్చేవాడు, పరాభవాన్ని చేసేవాడు, ధనవంతుడుగా చేసేవాడు, పేదవాడుగా చేసేవాడు, సమస్తం ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు మీకు కఠినంగా ఉండవచ్చు, ఇప్పుడు మీరు పేదరికంలో ఉండవచ్చు, కాలం ఎప్పుడు ఒక రకంగా ఉండదు. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని ధనవంతుడుగా చేస్తాడు. ధనం గురించి అడుగుతారా, దువాలు స్వీకరిస్తారు అంటే సహాబాలందరూ కూడా మరి నిజమే. అల్లాహ్ తఆలా బళ్ళు గోడలు చేసేవాడు ఆయన, ఓడలను బళ్ళు చేసేవాడు ఆయన. ధనవంతుడిని బిచ్చగాడిగా చేస్తాడు, బిచ్చగాడిని ధనవంతుడిగా చేస్తాడు. ఒకప్పుడు నువ్వు ప్లాట్ఫామ్ మీద ఉన్నావు, సొంత ఇల్లు లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు. అల్లాహ్ తఆలా ఇప్పుడు నీకు సమాజంలో ఒక ఉన్నతమైన హోదా కల్పించాడు, సొంత ఇల్లు ఇచ్చాడు, మంచి సౌకర్యాలను ఇచ్చాడు, మారుస్తాడు. సహాబా రదియల్లాహు తఆలా మళ్ళీ అడుగుతున్నారు, పోనీ మదీనా వచ్చిన తర్వాత వాతావరణం మారిపోయింది, సంతానం గురించి అల్లాహ్ని అడుగుదాము, పిల్లలు పుట్టడం కష్టమైపోయింది, ఎందుకంటే వాతావరణం చాలా డిఫరెంట్ ఉంది మక్కా మదీనా. వెంటనే ఇబ్న్ అబ్బాస్ రలియల్లాహు తఆలా అంటున్నారు, సంతానం గురించి అడుగుతారా? 100 సంవత్సరాల వయసులో జకరియా అలైహిస్సలాం వారికి, యహ్యా అలైహిస్సలాం వారిని మరేదా కురు వృద్ధాప్యంలో ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి, ఇస్సాక్ అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారికి జన్మింపతే లేదా? అలాంటి మహోన్నతుడైనటువంటి అల్లాహ్ దువాను స్వీకరిస్తాను అన్నప్పుడు సంతానం గురించి అడుగుతారా? ఈ సంవత్సరం కాబట్టి వచ్చే సంవత్సరం పడతారు, లేక 2 సంవత్సరాలు లేట్ అవుతుంది.
మళ్ళీ సాహబాలు ఏం చేయాలి? పోనీ కరువు కాటకాలు ఉన్నాయి కదా, పంటలు పండడం గురించి అడుగుదాము. సమృద్ధిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంటలను పండించమని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తాను కోరుకున్న వారికి కోరుకున్న విధంగా ఇస్తాడు. మరియు అలైహిస్సలాం వారు బైతుల్ ముఖద్దస్ లో ఉంటే కాలంలో లేనటువంటి పండ్లన్నింటినీ అవతరింపజేయలేదా? దువాలు స్వీకరిస్తామన్నప్పుడు ఏ దువా అడుగుతారు మీరు? فقل تستغفروا ربكم إنه كان غفارا يرسل السماء عليكم مدرارا. మీరు మీ అల్లాహ్తో క్షమించమని వేడుకోండి, మీ పాపాలను మన్నించమని వేడుకోండి. పాపాలే క్షమించబడితే అల్లాహ్ అనుగ్రహాలన్నీ మీరు కోరుకున్నవన్నీ మీకు లభిస్తాయి. ఎన్ని పాపాలు చేస్తున్నారు! నోటితో పాపం, కంటితో పాపం, చెవితో పాపం, కాళ్ళతో అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఏ రోజున ఏడ్చి అల్లాహ్ ముందు అడిగావా? ప్రపంచంలో సప్త సముద్రాల నీరుంది, కానీ అల్లాహ్కు కన్నీటిని కంటి నుండి కారేటువంటి ఆ కన్నీటి బిందువులంటే ఇష్టమంటున్నాడు. ఎప్పుడైనా ఏడ్చి అల్లాహ్ ముందు అడిగావా? మాయిస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు వచ్చారు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నన్ను పరిశుద్ధపరచండి. ఏంటే సోద్యం అడుగుతున్నావు? ముఖం తిప్పుకున్నారు. తిరిగి మరలా మాయిలు వచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నన్ను పరిశుద్ధుల్ని చేయండి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మళ్ళీ ముఖం తిప్పుకున్నారు. తిరిగి మరలా వచ్చాడు. మళ్ళీ పరిశుద్ధపరచండి అన్నాడు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మౌనం వహించారు. తిరిగి చోటి మర్తబా నాలుగోసారి కూడా వచ్చాడు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నన్ను పరిశుద్ధపరచండి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మాయిస్ దేని నుంచి పరిశుద్ధపరచాలి? అయ్యల్లాహ్ రసూల్, నన్ను వ్యభిచారం నుండి పరిశుద్ధపరచండి. ఏంటి? వ్యభిచారానికి పొడి కట్టావా? ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా ద్వారా తప్పు జరిగిపోయింది, నన్ను పరిశుద్ధపరచండి. ఏంటి, నీవు నీ భార్యతో ఉన్నట్టే ఉన్నావా? ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, బావిలో నీళ్లు తోడినట్టు, పెన్నులో ఇంకు పోసినట్టు నేను నా భార్యతో ఎలా ఉన్నానో అలానే నాతో వ్యభిచారం జరిగిపోయింది, నన్ను పరిశుద్ధపరచండి. పరిశుద్ధపరచమంటే రజం చేయమంటున్నాడు. రాళ్ళు తీసుకుని కొట్టి శిక్షించండి. ప్రాణాలను అల్లాహ్ మార్గం అంటే చేసిన శిక్షకు, చేసినటువంటి ఆ పాపానికి శిక్ష విధించండి. సహచరులు అడిగారు. సహచరులు అంటున్నారు, సహచరులారా, మాయిస్ యొక్క మనోస్థితి ఎలా ఉంది? సహచరులు చెప్తారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మాయిస్ బిన్ మాలిక్ పిచ్చోడు కాదు. అప్పటికి ఇంకా మద్యం యొక్క ఆజ్ఞ రాలేదు, సారాయి హరాంగా రాలేదు. పోనీ మాయిస్ను ఒకసారి చూడండి, ఏమన్నా మైకంలో ఉన్నాడేమో, మత్తులో ఉన్నాడు. ఒక సహాబీ వచ్చారు, నోటి దగ్గర వాసన చూశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మాయిస్ మత్తులో కూడా లేడు, మద్యం సేవించలేదు. ఎందుకు తెలుసా? చూసిన వాడు లేడు, సాక్ష్యం చెప్పేవాడు కూడా లేడు. స్వయంగా వచ్చి అడుగుతున్నాడు, ఓ ప్రవక్త నన్ను పరిశుద్ధపరచండి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాయిస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా అన్హు వారి మీద శిక్ష అమలు పరిచారు. అందరూ కూడా మాయిస్ రదియల్లాహు తఆలా అన్హు వారిపై శిక్షను అమలు పరిచారు. మాయిస్ లోకాన్ని వీడారు. ప్రజల్లో రెండు వర్గాలుగా చీలిపోయారు. కొంతమంది ఏమంటున్నారంటే, మాయిస్ ఏ పాపానికి ఒడిగట్టాడో ఆ పాపమే శాపమయ్యింది, ఆ పాపానికి అతడు ఆహుతైపోయాడు. ప్రజల్లో కొంతమంది అంటున్నారు, మాయిస్ పాపం వల్ల పోలేదు, మాయిస్ అత్యున్నతమైనటువంటి తౌబా చేశాడు. 2-3 రోజులు గడిచిపోయినాయి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి సమాచారం వెళ్ళింది. ప్రజలు ఈ విధంగా 2 రకాలుగా చెప్పుకుంటున్నారంట మాయిస్ని గురించి అని. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహచరులందరినీ సమావేశపరిచారు. సహచరులారా,
మాయిస్ తన పాపం వల్ల వినాశనానికి గురి కాలేదు, హలాక్ కాలేదు. మాయిస్ అత్యున్నతమైన తోబా చేశాడు. మాయిస్ ఎలాంటి తోబా చేశాడంటే సహచరులారా, ఉమ్మతులో ఉన్న వారందరికీ మాయిస్ యొక్క తోబాని పంచిన పాప పరిహారం అవుతుంది. అంతటి ఉత్తమమైన తోబా చేశాడు మాయిస్. ఇప్పుడన్నా విధంగా ఎన్ని పాపం నిజంగా చెప్పండి, ఎవరికి వాళ్ళు ఆలోచించండి. ఎన్ని లోపాలు ఉన్నాయి, ఎన్ని దోషాలు ఉన్నాయి. టయానికి నమాజ్ చదవదు, బజాట్లోనే కూర్చుంటావు, ఇళ్లలోనే ఉంటావు, టీవీలో ఫోన్లో ఏ రాజకీయాలు అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్ నీకు రావాలనుకున్నప్పుడు వస్తావు. జుమ్మా రోజు కూడా ముందుకు వచ్చే సమయం లేదు నీ దగ్గర. ఏముంది సార్ మన జీవితంలో? ఆ రోజు ఆ స్త్రీ గురించి కూడా తెలుసు కదా. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను బాబానికి ఒడి కట్టాను, నన్ను రచన చేయండి. ఆ సమయంలో ఆవిడ గర్భవతిగా ఉంది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఏ సంబంధం ఉంది, నీవు ప్రసవం అయిన తర్వాత తిరిగి మరలా స్త్రీ వస్తుంది, ప్రసవం ఉంటుంది, పిల్లవాడు ఉంటాడు, పాలు తాగేటువంటి సందర్భం. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నన్ను రచన చేయండి. పసిపిల్లవాడున్నాడు, పాలు మారిన తర్వాత తిరిగి మరలా ఆ స్త్రీ పాలు మారిన తర్వాత వస్తుంది. ఆ ఉల్లేఖకుడు రివాజ్ చేసినటువంటి రావి అంటున్నాడు, ఆ సమయంలో ఆ పిల్లవాడి సంఖ్యలో, ఆ స్త్రీ యొక్క సంఖ్యలో పిల్లవాడున్నాడు. పిల్లవాడి చేతిలో రొట్టె ముక్కలు ఉన్నాయి. ఆ రొట్టె ముక్కల్ని ఆ పిల్లవాడు చప్పరిస్తూ ఉన్నాడు. అంటే దీన్ని బట్టి నా పిల్లవాడు పాలు మానుకున్నాడు. ప్రవక్త, నన్ను రచన చేయండి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించారు, రజమవుతుంది. ఆ సందర్భంలో అబూ సయీద్ ఖుద్రీ రలియల్లాహు తఆలా అన్హు వారి మీద ఆ రక్తపు చిందులు వచ్చబడతాయి. అప్పుడు ఆయన అంటారు, ఇంత పాపిష్టి స్త్రీ యొక్క రక్తం పడిన శరీరం మలినమైపోయింది. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అబూ సయీద్ అలానకు, ఎందుకంటే ఆ స్త్రీ చేసినటువంటి తౌబాతో ఈ మదీనా నగరంలో 70 మందికి పరిహారం అవుతుంది. అల్లాహు అక్బర్ కబీర్. 2 సంవత్సరాలు పాలు పట్టడానికి మానేది. గర్భం ఉన్నంత కాలం కూడా తౌబా చేసింది. చేసిన దగ్గర నుంచి తప్పు జరిగింది, పాపం చేశాడు. ఏ రోజున నిజంగా విధంగా తౌబా అయిపోయింది. హరాం తింటున్నావు, వడ్డీ తింటున్నావు, కట్నాలు తీసుకుంటున్నావు, నమాజులు ఎక్కొట్టేస్తున్నావు, ఖురాన్ గ్రంథాన్ని చదవడం లేదు. ఏ రోజైనా తౌబా చేసావా, అల్లా నాలో తప్పులున్నాయి, అల్లా నా పాపాలను మన్నించు, నా దోషాలను మన్నించు అని ఎలా ఇష్టపడతాడు సార్? ఏ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడు? ఎప్పుడైనా జ్ఞానంతో మనం ఆలోచించామా? క్షణభంగురమైనటువంటి జీవితమే. ఎందుకు ఈ లోకంలోకి వచ్చావు? ఏ రోజైనా తౌబా నీ జీవితాన్ని మారుస్తూ. హసన్ బస్రీ రహిమహుల్లాహ్ వారి దగ్గరికి వచ్చాను, అయ్యా మాకు సంతానం లేదు, ఫకుల్ తస్తగ్ఫిరు రబ్బకుమ్, మీరు అల్లాహ్తో తౌబా చేయండి. కొంతమంది వచ్చారు, మా దగ్గర కరువు కాటకాలు ఉన్నాయి, వర్షం పడడం లేదు, అయ్యా మీరు తౌబా చేయండి, ఫకుల్ తస్తగ్ఫిరు రబ్బకుమ్. కొంతమంది వచ్చారు, అయ్యా మాకు ఈ విధంగా రోగాలు ఉన్నాయి, పెద్ద పెద్ద రోగాల బారిన పడ్డాము. హసన్ బస్రీ అంటున్నారు, ఫకుల్ తస్తగ్ఫిరు రబ్బకుమ్, మీరు తౌబా చేయండి. అడిగారు, సంతానానికి అదే చెప్పారు, కరువు కాటకాలకి అదే చెప్పారు, రోగాలకి అదే చెప్పారు అంటే హసన్ బస్రీ రహ్మతుల్లాహ్ అంటున్నారు, ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు తఆలా అన్హు కూడా ఇదే పరిష్కారం చెప్పారు. మరి ఎప్పుడు చేసిన తౌబా? ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రపంచం ఎవరు నిన్ను చూడనప్పుడు, చీకటి రాత్రులు లేచి ఏ రోజైనా నువ్వు చేసిన తప్పుల్ని తలుచుకుంటూ కుమిలిపోతూ అల్లాహ్ వైపునకు తిరిగి అడుగుతున్నావా? జనాల ముందు ఏడ్చవు, అసలు నమ్మకం. ఒకడు జనాల ముందు ఏడ్చి పెద్ద సుదీర్ఘమైన దువాలు, వ్యక్తిగతమైనటువంటి నీ పశ్చాత్తాపం, నీ పర్సనల్, నీకే తెలుసు నువ్వేం చేస్తున్నావు. ఈ రోజుల్లో ప్రత్యేకించి పక్కన తిరిగి స్నేహితుడికి తెలీదు, జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులు కూడా తెలియదు. మొబైల్ వచ్చిన తర్వాత టోటల్ గా పాడైపోయింది. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఇల్లల్లదీన తాబూ వఅస్లహూ వబయ్యనూ ఫౌలాయిక తూబు అలైహిం వఅనా తవ్వాబుర్ రహీమ్. తౌబా చేసుకొని పశ్చాత్తాపడి నీవు గనక సదాచరణ చేస్తే అల్లాహ్ తఆలా క్షమిస్తాడు. తౌబాను స్వీకరించేటువంటి వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సోదరులారా,
హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు తఆలా అన్హు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలోనే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఓవైస్ కర్నీ ఉన్నాడు, ఓవైస్ కర్నీ కనపడితే మీరు వారి చేత దువా చేయించుకోండి. ఓవైస్ సహాబీ కాదు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూడలేదు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర కలిమా చదవలేదు. కానీ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఓవైస్ కనపడితే మీరు దువా చేయండి, దువా చేయించుకోండి. అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు తఆలా అన్హు ఖిలాఫతులో కనపడలేదు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు తఆలా అన్హు ఖిలాఫతులో 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత హజ్కి వచ్చాడు, అర్ఫాలో ఉన్నాడు అని తెలిసింది. అమీరుల్ మోమినీన్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు తఆలా అన్హు వెళ్ళారు అర్ఫాలో. ఓవైస్ కర్నీ పొయ్యి కింద మంట వేస్తూ ఉన్నాడు. ఓవైస్ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు. యా అమీరుల్ మోమినీన్, ఓవైస్ నీ కోసం వచ్చాను. ఎందుకు అమీరుల్ మోమినీన్? ఆజ్ఞాపిస్తే నేనే వచ్చేవాడిని కదా. కాదు, నీ గురించి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా చెప్పారు, నువ్వు కనపడితే నీ దువా చేయించుకోమన్నారు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ దువా రద్దు చేయడు అని చెప్పారు. ఎందుకు రాలేదు అని అడుగుతాడు. ఓవైస్కి చెప్తారు, తల్లికి సేవ చేస్తూ ఉన్నాను, నా వృద్ధురాలైనటువంటి తల్లి యొక్క సేవ నన్ను ప్రవక్త గారిని కలవకుండా ఆపింది. అంటే తల్లిదండ్రుల సేవ చేస్తే అల్లాహ్ తఆలా ఆ ఘనతను ఇచ్చాడు. నువ్వు తల్లిదండ్రులకి ఎదురు తిరుగుతావు, తల్లిదండ్రులు దూషిస్తావు, నీ తల్లిదండ్రులు నేను చూసి భయపడుతున్నారు. పొడుచు పెళ్ళామేమో బెల్లమైంది, జన్మనిచ్చిన కన్న తల్లి ఏమో చేదైపోయింది. తండ్రికి ఎదురు తిరుగుతావు, ఓంకరిస్తావు, వలా తకల్లహుమా ఉఫ్ఫిన్, వారి ముందు కనీసం అని కూడా అనద్దు అన్నాడు. మరి తల్లిదండ్రులు అవినీతి ఘోరమైన పాపం. ఎప్పుడైనా అల్లాహ్తో వేడుకున్నా వల్ల నా తల్లిదండ్రులు ఎదిరించాను, నా తల్లిదండ్రులు అన్నదాని మాటలు అన్నాను, ఏ రోజు అల్లాహ్తో క్షమించమని వేడుకున్నావా? ఘోరమైన పాపం తల్లిదండ్రులు అవినీతి. సరే, ఓవైస్ కర్నీతో ఉమర్ రలియల్లాహు తఆలా అన్హు అడుగుతున్నారు, ఓవైస్ నువ్వు నా గురించి దువా చెయ్యి. ఓవైస్ అంటున్నారు, అమీరుల్ మోమినీన్ ఏం దువా చేయమంటారు మీ గురించి? ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు తఆలా అన్హు అంటున్నారు, ఓవైస్ అల్లాహ్ తఆలా నా పాపాలను మన్నించాలని నా క్షమాపణ కోసం దువా చేయాలి. ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు తఆలా అన్హు ఈ బజెట్ లో నడుస్తుంటే ఆ బజెట్ లో సైతం పోతే అని చెప్పిన నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రవక్తలు లేరు, ఉంటే ఈయన ఉమరే ప్రవక్త అవుతారు. నాకు ఇబ్రహీంకి లూత్ అలైహిస్సలాం వారు ఎలా ఉన్నారో, మూసా అలైహిస్సలాం వారికి హారూన్ అలైహిస్సలాం వారు ఎలా ఉన్నారో, నాకు ఉమర్ అలా ఉంటాడు అని చెప్పారు. ఆ ఉమర్ అడుగుతున్నారు, నా పాపాలను క్షమించమని దువా చేయి, క్షమాపణ. మరి అంత పెద్ద అమీరుల్ మోమిన్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు తఆలా పాపాన్ని క్షమించమని దువా స్వీకరించబడేటువంటి వ్యక్తి కనపడినప్పుడు తన క్షమాపణ గురించి దువా చేయించుకుంటే మనం ఏ రోజైనా సరే ఆ విధంగా తౌబా చేశాము? అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. జ్ఞానంతో ఆలోచించండి. ఎవరికి వాళ్ళు ఈ రోజు చచ్చిపోతే రేపటికి 2 రాజులు అనుకున్నవాళ్ళు మట్టిలో పడుకున్నారు. సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తులు ఎందరో కాటి మట్టిలో కొళ్ళిపోయారు. అసలు మనం ఎంత? అల్లాహ్ దగ్గర నిజంగా ఈ రోజు క్షమాపణ చెప్పడానికి, అల్లాహ్ ముందు జవాబు ఇవ్వడానికి నీ దగ్గర ఆచరణ ఉందా? ఏదో కులాచారం, చిన్నప్పుడు బడుగులు చేయించుకున్నావు, పెద్దయినాక నికా చదివించుకున్నావు. ఎప్పుడన్నా ఖురాన్తో నీకు ఉన్నటువంటి ఎఫెక్షన్ ఏంటి? ఖురాన్ గ్రంథాన్ని అర్థంతో చదివావా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లైఫ్ హిస్టరీని ఇప్పుడు దాకా ఎప్పుడైనా అధ్యయనం చేశావా? ఖులఫాయే రాషిదీన్ ఎవరో తెలుసారా? అషరే ముబష్షిరీన్ ఎవరో తెలుసారా? అల్లాహ్ ఇష్టపడతారు సార్. హరాం తింటున్నాం, మూఢనమ్మకాన్ని పాటిస్తున్నాడు, ఎవరైనా ఎదురవుతుందంటే భయపడిస్తావు. అసలు పెళ్ళి వచ్చిందంటే నీకు అదుపు ఆజ్ఞ అనేటువంటిది ఏదో దాం కర్నా అంటావు, ఓ కర్నా ఏ కర్నా రసం హిమాచల్ అస్తగ్ఫిరుల్లాह चारों क्या बोलते कि देखने वाला क्या समझते कि लोगों के वास्ते जीते हैं. ఎలా ఇష్టపడతారు సార్ మీరు? కాబట్టి సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచంలోకి మనల్ని ఆయన ఆరాధన కోసం పంపించాడు. ఇలానే ఉండు, ఇలా ఉండొద్దు అన్నారు. కతి హరాం పద్ధతిలో కాదు, ఒకరి హక్కులను కొల్లగొట్టి కాదు, ఒకరిని వేధించి కాదు, ఒకరిని ఇబ్బంది పెట్టి కాదు, ధర్మసమ్మతంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు ఇచ్చిన దానితో ఆయన మార్గంలో సంపాదించు. ధర్మాన్ని విడిచిపెట్టి
నమాజులు ఎగ్గొట్టి కాదు, శుక్రవారం వస్తే సరిపోదు. కాబట్టి నేను మహోన్నతుడైనటువంటి అల్లాహ్తో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ సంపూర్ణమైన నికార్సైన స్వచ్ఛమైన తౌబా చేసేటువంటి బుద్ధిని ప్రసాదించుగాక. ఏ పాపాలైతే మన జీవితాన్ని వెంటాడుతున్నాయో, ఏ పాపాలైతే మనల్ని అపమార్గంలోకి తీసుకుని వెళుతున్నాయో, ఆ పాపాల నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ కాపాడుగాక. నరకమైనటువంటి అగ్నిగోళ నుండి కాపాడుగాక, సమాధి బాధల నుండి కాపాడుగాక, పులిసి రాత్రిని క్షణికమైన వేగంతో దాటే భాగ్యాన్ని ప్రసాదించుగాక. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు జన్నతుల్ ఫిర్దౌస్లో ఉండి మన భార్య బిడ్డలతో పాటు అల్లాహ్ను దర్శించుకునే సౌభాగ్యాన్ని అల్లాహ్ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. ఆమేన్ సుమ్మా ఆమీన్. బారకల్లాహు లనా వ లకుమ్ ఫిల్ ఖురాన్ లజీమ్ నఫఅనా వయ్యాకుమ్ బిల్ ఆయాతి వ జిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా జవాదున్ కరీముల్ రౌఫుర్ రహీమ్. బారకల్లాహు